హరే కృష్ణ. సో అందరికీ ఉపదేశ అమృతం క్లాస్ స్వాగతం. సో మనం నిన్న జస్ట్ ఒక పరిచయంలో భాగంగా మనం నిన్న ఉపదేశ అమృతం అంటే ఏంటి, ఉపదేశ అమృతాన్ని రాసింది ఎవరు? రూప గోస్వామి. సో ఉపదేశ అమృతం అంటే ఈ ఉపదేశాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా అమృతాన్ని ఆస్వాదిస్తారు. ఇది నిజంగా మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి ఒక బిట్ అనమాట. ఇది నిజంగా మనం ఆ, లోపల నిజంగా రుచి మనం ఆస్వాదించాలంటే మాత్రం, ఎందుకంటే ఎక్కువ కాలం రుచి రాకపోతే ఎక్కువ కాలం ప్రయాణం చేయలేం. ఇది వాస్తవం. ఇది ఎవరికైనా ఏదో ఒకటి ఉండాలి, ఏదో ఒకటి వాళ్ళకి అనిపించాలి కదా. వాళ్ళు అది ఆస్వాదించకపోతే వాళ్ళకి ఇంకేం లాభం లేదు. ఇక్కడ భక్తులు ఇంకేం లాభం లేదు. భక్తులు మనకి డబ్బులు రావు, భక్తులు మనకు హోదా రాదు, పేరు ప్రతిష్టలు రావు. భక్తులు మనకి ఏదైనా వచ్చేది అంటే అది ఏమొస్తుంది? రుచి మాత్రమే వస్తుంది. భగవంతుడి పట్ల ఆ ప్రేమ, భగవంతుడి పట్ల అనురాగం, ఇది నెమ్మదిగా ఆ అలాంటి ఛాయలు మనం చూసినప్పుడు, అది గమనించుకున్నప్పుడే నిజంగా నేను ఏదో పొందాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు దానివల్ల మనం చివరి దాకా మనం నిలుపుకోవాలి భక్తిని అని మనకు అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరిగా మనం దీని గురించి సీరియస్ గా తీసుకోవాల్సిన పెట్టాను. ఈవెన్ మీ వ్యక్తిగత జీవితం కూడా, మీ కుటుంబ జీవితం కూడా, మీ సామాజిక జీవితం కానీ అన్ని సెటరేట్ అయిపోతుంది. ఎవరితో ఎటువంటి గొడవలు ఉన్నాయి, ఎవరితో ఎటువంటి మనస్పర్ధలు ఉన్నాయి, మీకు అప్పుడు అనిపిస్తుంది నిజంగా ఆ, నా జీవితం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. మనం చూస్తున్నాం భక్తిలోకి వచ్చి కూడా మనకి తలకాయ నొప్పులు అట్టే ఉంది. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇంకా తెలియదు. మనం జస్ట్ పరిచయం మాత్రం చేసుకున్నాం అంటే భగవద్గీతలో. ఓకే. సో ఎట్లా ఉండాలి అనేది ఇంకా మనకు తెలుసు. సో కాబట్టి 100% ఈ బుక్ ని మనం ఫాలో అవ్వాలి. సో 4 పుస్తకాల గురించి మనం మాట్లాడుకున్నాం నిన్న. ఎస్పెషల్ గా సాధ్య, సాధన. సాధ్య అంటే మనం పొందబోయేటువంటి ప్రయోజనం ఏంటి, ఏ ప్రయోజనం పొందాలి, ఫైనల్ గా ఏ ప్రయోజనం మనకు దొరుకుతుంది. సాధన. సో ఆ, ఏ సాధన చేయాలి. సో సాధ్య వచ్చి కృష్ణుడు, సాధన వచ్చి భక్తి. సో ఈశోపనిషత్తు భగవద్గీత ఏం చేస్తాయి? మనకి పరిచయం చేస్తాయి. ఉపదేశామృతం భక్తి రామచంద్ర ఏం చేస్తాయి? మనకి వివరంలోకి వెళ్తాయి. సో అదంతా మనం చూసుకున్నాం. కొద్దిగా వీటి 4 పుస్తకాల గురించి ఏమైనా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత నిన్న ఓవర్ వ్యూ చూసుకున్నాం, పర్యావలోకనం. మొదటి 2 శ్లోకాలు దేని గురించి మాట్లాడతాయి? భక్తికి ఆ, ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలు. మొదటి శ్లోకం ఏమో వేగాలు, రెండో శ్లోకం ఏమో దుర్గుణాలు. వీటిని మనం దూరం పెట్టాలి లేదా అంచుకోవాలి. నెక్స్ట్ 3 నుంచి 7 శ్లోకాల్లో భక్తికి అనుకూలమైన. సో 6 సద్గుణాల గురించి మాట్లాడుకున్నాం 3వ శ్లోకంలో. 4వ శ్లోకంలో ప్రేమపూర్వక వ్యవహారాలు ఎలా మనం పెంపొందించుకోవాలి. 5లో 3 రకాలటువంటి భక్తులు, వాళ్ళు ఎలా మనం గౌరవించుకోవాలి. 6లో భక్తుల్లో మనం ఎప్పుడు కూడా భౌతిక దృష్టిని చూడకూడదు. ఇలా ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ రుచి వాళ్ళలో రుచి మేల్కొనమాట. అంటే మనకి క్లియర్ అవుతా ఉంది ఇక్కడ. కేవలం నేను 16 మాలలు చేసుకోను, 64 మాలలు చేసుకోను, నేను ఇంట్లోనే కూర్చొని భగవద్గీత బాగా చదువుకుంటే, నేను ఇంట్లోనే కూర్చొని నేను ఏదో చేసుకుంటా ఉంటే అవ్వదు. ఇది భక్తుల మధ్యలో పూర్తి చేయాల్సిందే రుచి రావాలంటే. లేకపోతే ఈ ఎపిసోడ్ అంతా కట్ చేసేయవచ్చు. ప్రేమపూర్వక సంబంధాలు ఎందుకు, భక్తులు ఎందుకు, ఆ భక్తుల్ని భౌతిక దృష్టి, అసలు నేను ఇంట్లో కూర్చొని నీకు గొడవే లేదు కదా అసలు. అంటే రుచి రావాలంటే మన జీవితంలో భక్తులు చాలా చాలా ఇంపార్టెంట్. భక్తుల సాంగత్యం చాలా ఇంపార్టెంట్.
భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం భక్తి చేయకపోతే మళ్ళీ ఎప్పటికీ అనర్థాలు అనేది పోయే ప్రసక్తే లేదు. అంటే నా ఎదురుగా ప్రేమ రాగం ఉన్న ద్వేషం ఉన్న రెండింటికి నేను అతీతంగా వెళ్ళిపోగలను. నన్ను పొగిడే వాళ్ళు ఉంటారు, నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. నేను పొగడ్తలకి విమర్శలకి నేను అతీతం అయిపోవాలి. అది ఎప్పుడు ప్రాక్టీస్ అవుతుంది అది? ప్రతి మనిషితో మనం డీల్ చేయాల్సింది. సో ప్రతి ఒక్కరు ఒక తెలివితేటలో ఒక మెకానిజం వస్తుంది. మనం వీటిని డీల్ చేయలేక మనం గమ్ముకున్నామంటే మనం తప్పించుకుంటున్నట్టే. అండ్ అది ఎన్ని జన్మలు మనతో పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే అల్టిమేట్ గా రాగం ఉన్న ద్వేషం ఉన్న మన ఎడి నుంచి బయటపడే ప్రసక్తే లేదు. కాబట్టి ఇదన్నిటి దారి నుంచి మనం రావాల్సిందే ఇక్కడ. ఎవరైతే బాధ్యత తీసుకుంటారో సేవలో వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ త్వరగా అవుతుంది. త్వరగా దీన్ని ఛేదించగలుగుతారు. అప్పుడే వాళ్ళు రుచిని త్వరగా ఆస్వాదించగలుగుతారు. నువ్వు సేవ అంటే పెట్టేసి వెళ్ళిపోవడం కాదు, బాధ్యత. చూస్తాం బాధ్యత గల సేవ అంటే ఏంటి. నెక్స్ట్ ఆ తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు రుచికి వస్తారో అప్పుడు వ్రజధామంలోకి వెళ్ళి నివసించడానికి అర్హత సంపాదిస్తారు. అందువల్ల 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వ్రజధామంలో నివసించుట. అక్కడ భక్తుని అనుసరించి మనం భగవంతుడికి సేవ చేసుకునే క్రమంలో మనం ఏం చేస్తుంటాం, ఏదో ఒక రసానికి మనం ప్రేరేపింపబడతాం. ఆ తర్వాత ప్రభు గోస్వామి కృష్ణుడికి ఏది బాగా ప్రీతికరమైనటువంటి ప్రదేశం ఏంటి? రాధాకుండ. ఎందుకు రాధాకుండ ఇష్టం? ఎందుకంటే రాధారాణి యొక్క ప్రేమని అక్కడ ఆయన ఆ, రాధారాణితో కలుసుకొని అప్రేమపూర్వక వ్యవహారాలు రాధాకుండలో నడిపాడు. అంటే ఈ సృష్టిలో ఆయన పొందినటువంటి ఆ అత్యుత్తమైనటువంటి రసం రాధాకుండలో ఆయనకి దొరికింది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాధాకుండలో స్నానం చేసిన వాళ్ళకి ఈ భక్తి ఉత్పన్నం అవుతుంది అనే విషయాన్ని తెలిపారు. ఇది మనం నిన్న చూసుకున్నాము. ఈ రోజు మనం ఉపదేశామృతంలో భక్తిలో 9 దశలు ఈ భక్తుల ఈ ఉపదేశ సామర్థ్యంలోనే మనం చూస్తాం. ఈ 11 శ్లోకాల్లోనే ఆ 9 దశలు ఎట్లా ఇమిడి ఉన్నాయని. సో 9 దశలు ఏమున్నాయి? శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 9 దశలు గుర్తుపెట్టుకోవాలి. సో దీక్షకి వెళ్ళేటప్పుడు ఏం అడుగుతారు? ఆ, ఇవన్నీ చాలా బేసిక్స్ అన్నమాట. అట్లీస్ట్ నేను ఏ స్టేజ్ లో ఉన్నా నేను తెలుసుకోవాలి కదా అసలు. సో సో శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో మొదటి 3 శ్లోకాలు మనకి శ్రద్ధ గురించి మాట్లాడుతుంది. శ్రద్ధ గురించి మొదటి 3 శ్లోకాలు ఏంటది? ఖచ్చితంగా నేను వేగాల్ని ఆపుకోవాలి. ఎందుకంటే నాకు శ్రద్ధ కలగదు. ఆ వేగాలు నేను ఆపుకుంటేనే నాలో శ్రద్ధ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ వేగాలు కొనసాగాయి అనుకోండి, ఆ శ్రద్ధ మనకి ఎప్పటికీ రాదు. అట్లానే నెక్స్ట్ చెప్పేటువంటి 6 అంశాలు, అదే 6 దుర్గుణాలు, వాటిలో కూడా నేను దూరం పెట్టగలిగాను. ఇవన్నీ కూడా శ్రద్ధను పెంచుతాయి అన్నమాట.
అలాగే మూడో శ్లోకంలో అనుకోలేని అంశాలు ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్కర్మ ప్రవర్త ఇటువంటి కార్యక్రమాలు నేను నిర్వర్తిస్తేనే, ఈ మూడు కార్యాలు నేను నిర్వర్తిస్తేనే నాలో ఫస్ట్ స్టేజ్ శ్రద్ధ స్టేజ్కి నేను రాగలుగుతాను. సో తర్వాత 4 నుంచి 6 శ్లోకాల్లో నెక్స్ట్ నేను యాక్చువల్గా లిటరల్ గా భక్తుల సాంగత్యంలోకి వెళ్తాను నేను. అంటే ఇవి నేను చేస్తేనే భక్తుల సాంగత్యంలోకి వెళ్ళాలనేటువంటి ఆసక్తి కలుగుతుంది. వాళ్ళతో ఉండాలి నేను అనేటువంటి ఒక భావన కలుగుతుంది. లేకపోతే వేగాల యొక్క దాడికి ఏం చేస్తాం, మనం ఖచ్చితంగా గొడవలు పెట్టుకుంటాం. ఎప్పుడైతే గొడవలు పెడతాయో నాకు రాబుద్ధి కాదు ఇక్కడ. అంతేనా? సో నేను వేగాలు ఆపుకోక, దుర్గుణాలు నేను దూరం పెట్టకపోతే ఏం జరుగుతుంది నెక్స్ట్? భక్తుల మధ్యలో గొడవలు అవుతాయి, మనస్పర్ధలు వస్తాయి. అప్పుడు నాకు ఎందుకు సాంగత్యంలోకి ఎందుకు రావాలనిపిస్తుంది? ఆడిపోతే నాకు నాకు పడనున్నారు అక్కడ, అందుకే నేను పోను అక్కడ. అక్కడ పోతే నాకు మర్యాద ఇవ్వరు, నేను పోను. సో అంటే ఫస్ట్ స్టేజ్ కాకపోతే దాన్ని మనం గట్టిగా బలంగా మనం కానీ మనం ఆచరించకపోతే ఖచ్చితంగా మనం భక్తుల సాంగత్యంలోకి వెళ్ళబుద్ధి. కానీ ఆచరించడం ప్రారంభించామనుకోండి, నెమ్మదిగా అన్ని కంట్రోల్లోకి వచ్చినప్పుడు నాకు భక్తుల సాంగత్యం నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో కాబట్టి 4 నుంచి 6లో సాధు సంఘం దాంట్లోకి వస్తాం. నెక్స్ట్ 7వ శ్లోకంలో ఏదైతే కృష్ణ నామ గుణలీలన్నీ కూడా ఆటోమేటిక్ గా రుచిని ఉత్పన్నం చేస్తుంది. అక్కడ భజన క్రియ, అనధ నివృత్తి, నిష్ఠ, రుచి 4 స్టేజ్లో వచ్చేస్తాయి. ఏదోది 7వ బిందువులో 7వ శ్లోకం వస్తారు. భక్తుల సాంగత్యంలోకి ఉచితంగానే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతాయి అన్ని. ఇప్పుడు భక్తుల సాంగత్యం రాగానే అప్పుడు మనం ఇన్స్పైర్ అవుతాం మనం. ఏమన్నా బా, ఆయన ఏంది 32 మాలు చేస్తాను, నేను ఇంకా 16లోనే ఉన్నాను. చూడు ఎంత బాగా సేవ చేస్తారు, నేను చేయలేకపోతున్నాను. చూడు ఎంత బాగా వాళ్ళు శ్లోకాలు బాగా చెప్తున్నారు, నేను ఎప్పుడు చెప్తాను శ్లోకాలన్నీ. అంటే ఇన్స్పిరేషన్, భజన క్రియ, సాధన, సేవ. ఎప్పటికి ఇది జరుగుతుందో ఆటోమేటిక్ నెక్స్ట్ స్టేజ్ ఏంటి, అనర్థాలు నివృత్తి జరుగుతాయి. ఇప్పుడు అనర్థాలు నివృత్తి జరుగుతాయో ఆటోమేటిక్ గా నెక్స్ట్ నిష్ఠ ఆటోమేటిక్ లీడ్ అయిపోతుంది. నెక్స్ట్ రుచి స్టార్ట్ రావడం ప్రారంభమవుతుంది. రుచి అంటే చేసేటప్పుడు నేను ఆనందం పొందుతా ఉంటాను అంతే. ఇప్పుడు ఆనందం కోసం సినిమాలకు వెళ్తాను, లేదా ఒక థీమ్ పార్క్కి వెళ్తాం. బోర్ కొడుతుంది ఇంట్లో, దానికోసం మనం ఏం చేయాలా, పోయి డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ అవసరం లే, ఎప్పుడు నామం అనుకుంటుంటే ఆనందంలో ఎగురుతా ఉంటాను. ఆటోమేటిక్ నెక్స్ట్ 8వ శ్లోకంకి వచ్చేసరికి, బిందుకు వచ్చేసరికి నెక్స్ట్ ఆసక్తి. ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు కృష్ణుడి దగ్గర ఆ, నిద్ర పట్టదు అసలు. నిద్ర పట్ట అట్లనే అలసిపోయేది ఏమి, అంతే చెప్పాం కదా. మనం ఇప్పుడు మనల్ని భౌతిక శక్తి, భగవానుడి యొక్క ప్రకృతి భౌతిక శక్తి మనల్ని నడిపిస్తా ఉంది. ఆ ఎప్పుడైతే అన్నద నివృత్తి జరిగి నిశ్వాసేదికి వస్తామో అక్కడి నుంచి ఆధ్యాత్మిక శక్తి మనల్ని గైడ్ చేస్తుంది. భగవానుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆహారం తీసుకోవాలి, నిద్రపోవాల్సింది. ఎందుకంటే మనం ప్రస్తుతానికి భౌతిక శక్తి యొక్క కంట్రోల్లో ఉన్నాం, శరీరం కంట్రోల్లో ఉన్నాం. కాబట్టి ప్రస్తుతానికి మనం ఖచ్చితంగా నిద్రపోవాలి, ఖచ్చితంగా తినాలి. ఆ సో అందువల్ల బట్ వన్స్ ఆ స్టేజ్ వచ్చేసరికి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు భగవంతుడిని పిచ్చెక్కిపోద్ది అనమాట. కృష్ణుని చూడకపోతే, కృష్ణుడు నామం అనుకోకపోతే, కృష్ణుడి గురించి ఆలోచించకపోతే, అట్లా దాన్ని ఏమంటారు, ఆసక్తి.
ఇప్పుడు అండ్ లాస్ట్ బిందువులు 9 నుంచి 11, అది వచ్చేసి భావ ప్రేమ. అది హైయెస్ట్ స్టేజ్. ప్రస్తుతానికి మనం ఆ స్టేజ్ లో లేం కాబట్టి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మన స్టేజ్ వచ్చేసి భజన క్రియ అన్నదాన్ని వచ్చేదానికి మిగతా అవన్నీ ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్ అవన్నీ ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో అందువల్ల ఈ ఈ ఈ ప్రకారంగా ఉన్నాయన్నమాట శ్లోకాస్ అన్ని కూడా, బిందువులన్నీ కూడా ఈ విధంగా అమర్చబడ్డాయి. కాబట్టి నేను నేను పుస్తకాలు రాసిన, గొప్ప గొప్ప లెక్చర్లు చెప్పిన, గొప్ప గొప్ప డబ్బులు ఇచ్చి పెద్ద పెద్ద ఆడంబరాలు చేసిన, నేను ఈ వేగాల్ని, దుర్గుణాలని నేను దూరం పెట్టాను. తర్వాత భక్తుల సాంగత్యంలోకి వచ్చి నేను మంచి వ్యవహారాలతో గౌరవించడంతో నాకు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్ వచ్చేది రుచి వస్తుంది, లేకపోతే వచ్చేదని వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం భక్తుల సాంగత్యం అనేది మనం అవాయిడ్ చేయలేము అసలు. రుచి కావాలి అంటే భక్తుల సాంగత్యంలోకి రావాలి. కొంతమంది ఇప్పుడే భక్తులు ఇప్పుడే రుచిలో ఉంటారు వాళ్ళు. మనం పుట్టుకతో కొంతమంది వచ్చి మనం వాళ్ళ రుచిని ఆస్వాదిస్తుంటారు. వాళ్ళ లైఫ్ లో ఎక్కడ కూడా భక్తుల సాంగత్యం ఉన్నట్టు కనిపించరా మనకి. ఆ రుచి ఎలా వచ్చిందో అని 4 జన్మల స్టేజ్ దాటేశారు వాళ్ళు. 4 జన్మల భక్తుల స్థాయి దాటేశారు వాళ్ళు. అక్కడన్నీ ఆ బ్యాగేజ్ వదిలేసుకున్నారు. అందువల్ల వాళ్ళకి బహుశా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయారు. అది కృష్ణుడు మళ్ళీ ఎక్కడైతే ఆపేసామో అక్కడ నుంచి మళ్ళీ ఈ లైఫ్ లో కంటిన్యూ అవుతుంది. మనం టీవీ ఆపేసేటప్పుడు ఏ వాల్యూమ్, ఏ బ్రైట్నెస్, ఏ కాంట్రాస్ట్ తో మనం ఆపుతామో మరుసటి రోజు ఆన్ చేసినప్పుడు ఆ నుంచే వస్తుంది. అలాగే ఈ లైఫ్ లో మనం దేంతో ఎండ్ అవుతామో నెక్స్ట్ లైఫ్ అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆరోగ్యం బాగున్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడే ఎక్కువ చేసుకొని మనం వీటిని త్వరగా తొలగించేసుకోవాలి అనర్థాలన్నిటిని. ఉం. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా, అనవసరంగా పోస్ట్ పోన్ చేసుకోకుండా వాటిని అర్థం. ఇప్పుడు అన్ని బిందువుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు లేదా అంశాలని ఉపదేశామృతం చెప్తుంది అనమాట. ఉపదేశామృతం కొన్ని ముఖ్యమైన విషయాలు లేదా అంశాలు ఉపదేశామృతం డిస్కస్ చేస్తుంది. ఓకే. ముఖ్యంగా 7 అంశాలు ఉన్నాయి మొత్తం బుక్. ఈ 7 అంశాలని డిస్కస్ చేస్తుంది. అంటే ఈ 11 బిందువుల్లో ఈ యొక్క అంశాలు మనం చూస్తాం, మనం వింటాం అన్నమాట. ఈ అంశాలు ఏంటవి అంటే మనసు మరియు ఇంద్రియ నియంత్రణ గురించి మాట్లాడుకుంటాము. మనసు మరియు ఇంద్రియ నియంత్రణ. తర్వాత వైఖరి గురించి. సో వైఖరి అంటే ఏంటి? ఏ మూడ్ లో ఉన్నారు, ఏ భావంలో ఉన్నారు, వైఖరి. వైఖరి అంటే మనం ఎప్పుడు రెడీగా ఉన్నామా కృష్ణుడి సేవ ఎప్పుడు ఇచ్చినా, ఏ పరిస్థితులు ఇచ్చినా సరే మనం చేయడానికి, లేదా ఏదైనా ఒక ఆదేశం ఇస్తే అది పాటించడానికి మనం ఎప్పుడు మన మనసు అనుకూలంగా ఉందా లేదా. ఎవరి వైఖరి బాగుంటుందో వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఎదుగుతారు భక్తులు. సో వైఖరిలో పాజిటివ్ వైపు ఉంటుంది, నెగిటివ్ వైపు ఉంటుంది. ఇప్పుడు మనం సేవ చేయమని ఆదేశించవచ్చు, కానీ మనసులో "బా, ఇప్పుడే నాకు చెప్పాలా", అది నెగిటివ్ వైఖరి. ఓకే. ఎవరైతే ఎల్లవేళలా రెడీగా ఉంటారో, వాళ్ళ వైఖరి పాజిటివ్ ఉంటుందో వాళ్ళ గ్రోత్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒక్కోసారి వాళ్ళు వాళ్ళ వ్యవహార శైలి కొంచెం బాగాలేకపోయినా, వాళ్ళ కొన్ని దుర్గుణాలు ఉన్నా సరే, ఒక్కోసారి వాళ్ళ వైఖరి బాగుంది అనుకోండి, ఎప్పుడైనా సేవకు రెడీగా ఉన్నారు అనుకోండి, లేదా గురువు ఇచ్చిన ఆదేశాలకు రెడీగా ఉన్నారు అనుకోండి,
ఆ సేవకి గురువు తృప్తిపడి ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో మిగతావన్నీ కూడా ఆ దుర్గుణాలు కూడా దాంట్లో పోతాయి, ఎందుకంటే ఆయన అనుగ్రహించాడు కాబట్టి. మీరు భగవద్గీత 5వ అధ్యాయం 7వ శ్లోకం చదవండి. 5వ అధ్యాయం 7వ శ్లోకం. నెక్స్ట్ నేను చదువుకొని వస్తాను, మర్చిపోబోతుంది. భగవద్గీత 5వ అధ్యాయం 7వ శ్లోకం. అందులో క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఏమని? ఏ భక్తుడైతే భక్తులకి సేవ చేసుకోవడం వల్ల, ఆ భక్తులు తృప్తి పడడం వల్ల, ఎవరైతే ఆ భక్తుడిని అనుగ్రహిస్తారో ఆటోమేటిక్ గా తన మనసు ఫోకస్ అయిపోద్ది. ఇంకా తన మనసు అంటే తన మనసు ఫోకస్ అవుతుందంటే అర్థం ఏంటి? అనర్థాలన్నీ పోయినాయి. ఎందుకంటే అనర్థాలు ఉంటే మనసు ఫోకస్ కాదు. సో దానివల్ల మనం క్లియర్ గా చెప్పొచ్చు అన్నమాట. అంటే మనకి ఒక వే ఉంది. ఒక్కోసారి మనం దుర్గుణాలు, మనకు ఒక్కోసారి కష్టమైపోద్ది. మన పాత అలవాట్లు వాసనలు తీయడం మనకు మనమే చాలా కష్టమైపోద్ది, పోరాడడం. కానీ వాళ్ళు భగవంతుడి సేవలో, గురువు యొక్క సేవలో, భక్తుల సేవలో గాని ఉండి, ఆ భక్తులు గాని మన సేవకు వాళ్ళు గాని తృప్తి పడ్డారు అనుకోండి, ఆ తృప్తి పడ్డం వల్ల వాళ్ళు అనుగ్రహించారు అనుకోండి, వాళ్ళ అనర్థాలు దాని వల్ల కూడా త్వరగా పోయి వాళ్ళు త్వరగా భక్తులు ఎదుగుతారు. అందువల్ల వైఖరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా నెక్స్ట్ మనం వివరించుకుంటాం. తర్వాత ఇస్కాన్ యొక్క ఉద్దేశం కూడా, ఇస్కాన్ ఏం చేస్తుంది? ఆ ఉపదేశామృతాన్ని ఆదేశాలని పాటించడంలో ఇస్కాన్ ఏ విధంగా మనకి సహకరిస్తుంది, ఎటువంటి వాతావరణాన్ని మనకి సృష్టిస్తుంది. సో ఇస్కాన్ యొక్క ఉద్దేశం గురించి మనం మాట్లాడతాం అనేక అంశాల్లో. అలాగే గురువు మరియు శిష్యుడు, గురువు యొక్క శిష్యుడు, వీళ్ళిద్దరు వాళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉండాలి, గురువు యొక్క లక్షణాలు ఏంటి, శిష్యుడి యొక్క లక్షణాలు, అది కూడా చెప్పుకుంటాం. ఆ తర్వాత సాధు సంఘం గురించి మాట్లాడుకుంటాం. నా చెప్పినట్టుగా భక్తుల మధ్యలో మన యొక్క వ్యవహారాలు వాళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలి, వాళ్ళకి ఎటువంటి వాళ్ళు మనం సేవ చేయాలి భక్తుల్లో, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. నెక్స్ట్ భక్తుల రకాల గురించి మాట్లాడుకుంటాం. ఆ భక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడడం, వాళ్ళ అర్హతల గురించి మనం మాట్లాడుకుంటాం మనం. జై శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బలదేవ్ సుభద్రమై గౌరవ శ్రీల ప్రభుపాకి. భక్తుల రకాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు, అలాగే వాళ్ళ అర్హతలు. అంటే నేను చెప్పిన కనిష్ట, మధ్యమ, ఉత్తమ. ఆ తర్వాత భక్తిలోని దశలు, తర్వాత వాళ్ళ యొక్క అభివృద్ధి. భక్తిలో దశలు ప్లస్ అభివృద్ధి. అభివృద్ధి అంటే వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ అవుతారు అక్కడి నుంచి, భక్తి పెంపొందించుకుంటారు. ఈ ఏడు అంశాలు మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. 11 అధ్యాయాల్లో 7 అంశాలు థీమ్స్ అంటారు దీన్ని. వీటిని మనం చూస్తాం. అండ్ ఇదే పుస్తకంలో ప్రభుపాదుల వారు, ఈ పుస్తకంలో మనకి ప్రభుపాదుల వారు వ్యాఖ్యానాలతో పాటు ఇంకా ఇద్దరు వ్యాఖ్యానాలు కూడా మనం చదువుతాం ఎక్స్ప్లెనేషన్ లో. ఒకటి ప్రభుపాద వారి యొక్క వ్యాఖ్యానం ఉపదేశామృతంలో మనం చదువుతాము. ఆ తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన కూడా కొంత వ్యాఖ్యానం రాశాడు అన్నమాట అదే అంశాలపైన. బట్ ఎక్కువ డిస్క్రైబ్ చేయలేదు. బట్ ప్రభుపాద వారు డిస్క్రైబ్ చేసిన తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు అదే విషయాల్ని ఆయన ఏం చెప్పాడు. ఆ తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పీయూష వర్షిణి వృత్తి అని ఆయన కూడా ఒక రాశాడు మళ్ళీ ఇదే శ్లోకాల పైన. అది కూడా అక్కడిక్కడ చూస్తాం. ఎక్కువ ప్రభుపాద వారు చూస్తాము. ఆ తర్వాత భక్తి సిద్ధాంత మహారాజ్ గురించి కొద్దిగా చూస్తాము. భక్తినాథ్ ఠాకూర్ గురించి అక్కడక్కడ వస్తాయి అన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారేమో ఉపదేశామృత అనే టైటిల్ పెట్టేశారు ఈ పుస్తకానికి. భక్తి సిద్ధాంత మహారాజ్ ఏమో అనువృత్తి, ఆ అనువృత్తి అనే విషయాన్ని ఆయన
ఆయన యొక్క వ్యాఖ్యానం ఆ విధంగా పేరు పెట్టాడు. అలాగే భక్తివినోద్ ఠాకూర్ వచ్చి పీయూష వర్షిణి వృత్తి అనేటువంటి ఆ పేరుతో ఈ ఉపదేశామృతి యొక్క వ్యాఖ్యానం ఉన్నది. సో ఈ విధంగా మనకి ప్రభుపాద వారి వ్యాఖ్యానమే కాదు, మనకి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ యొక్క వ్యాఖ్యానం, ఆ తర్వాత భక్తివినోద్ ఠాకూర్ యొక్క వ్యాఖ్యానం కూడా మనం చూస్తాం. బట్ భక్తివినోద్ ఠాకూర్ చాలా తక్కువ ఉంటుంది, అక్కడ మాత్రమే మెన్షన్ చేస్తాం. సో ఇప్పుడు మనం తొలి మాటలోకి వెళ్తాం. మీ దగ్గర ఉపదేశామృతం బుక్స్ అంటే తీసుకోండి. ముందు మాట లేదా తొలి మాట ఇంట్రొడక్షన్ ఉంటుంది. సో మొత్తం ముందు మాట లేదా తొలి మాటలో ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అది కంటిన్యూ అవుతుంది. సో మొదటి 2 పారాగ్రాఫ్స్ మాత్రం ఉపదేశామృతి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడు, ఉపదేశామృతి యొక్క ఔన్నత్యం, దాని విశిష్టత గురించి మాట్లాడుతుంది మొదటి 2 పారాగ్రాఫ్స్. మూడో పారాగ్రాఫ్ ఏమో స్వీయ నైపుణ్యత యొక్క అవసరం. అంటే స్వీయ స్వీయ నైపుణ్యత అంటే సో సెల్ఫ్ మాస్టరీ. మన వ్యక్తిగతంగా కూడా మనం ప్రతి విషయంలో మన నైపుణ్యత మనం సాధించాలి ప్రతి విషయంలో. ఆ అది ఎలా సాధించగలుగుతాం అంటే మనం ఇంద్రియాలను కంట్రోల్ చేసుకున్నప్పుడు, మన మనసు నిగ్రహించుకున్నప్పుడు మాత్రమే ఎవరైనా సరే వాళ్ళ యొక్క స్వీయ నైపుణ్యతను వాళ్ళు పెంచుకోగలుగుతారు. మీరు మృదంగం నేర్చుకోవాలి. ఓకే. మృదంగం నేర్చుకోవాలంటే మనసు ఫోకస్ అవ్వాలి. మనసు ఫోకస్ అవ్వాలంటే దానికి ముందు ఇంద్రియాలు మనసుని నిగ్రహించుకోవాలి. సో దాని గురించి మాట్లాడు, స్వీయ నైపుణ్యత యొక్క అవసరం. ఓకేనా? నాలుగో పారాగ్రాఫ్ లో పురోగతికి సరైన వైఖరి ఏంటి, సరైన వైఖరి ఏమి ఉండాలి, మనం పురోగమించాలంటే భక్తిలో ఎటువంటి వైఖరి ఉండాలి అనే విషయాన్ని 4వ పారాగ్రాఫ్ లో మాట్లాడతారు. ఓకేనా? మొదటి 2 శ్లోకాల్లో ప్రాముఖ్యత, ఉపదేశం యొక్క ప్రాముఖ్యత. మూడో పారాగ్రాఫ్ లో స్వీయ నైపుణ్యత అవసరం. 4వ పారాగ్రాఫ్ లో పురోగతికి సరైన వైఖరి ఏమి ఉండాలి, అంటే ఎటువంటి ఆలోచనలు ఉండాలి పురోగతి సాధించాలంటే భక్తిలో. ఇప్పుడు మనం మొదటి రెండు పారాగ్రాఫ్ లోకి వెళ్తాం. ఏంటది? ఉపదేశ సామర్థ్యం యొక్క ప్రాముఖ్యత. సో ఎవరైనా చదువుతారా? గౌడీయ వైష్ణవులందరూ శ్రీ చైతన్య మహాప్రభుకు అనుచరులు. వారిలో బృందావనంలోని 6 గోస్వాములు శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రత్యక్ష శిష్యులు. అందుకే శ్రీ నరసింహ దాసు ఠాకూరు ఇలా గానం చేస్తున్నారు. రఘునాథ అదే కొయితే ఆకుతి సబే కామ భుజుబా సే జుగుల ఇరీతి. నేను గోస్వాములచే అందించబడిన సాహిత్యాన్ని ఉత్సాహంగా అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు మానవ సమాజాన్ని కృష్ణ చైతన్య శాస్త్రంలోని వరాన్ని ప్రసాదించుటకు అవతరించారు. శ్రీకృష్ణ భగవాను వేదంలో గోపికలతో ఆయన జరిపిన మాధుర్య ప్రేమ లీలలు సర్వోన్నతమైనవి. శ్రీ చైతన్య మహాప్రభువు గోపికలలో శ్రేష్ఠురాలైన శ్రీమతి రాధారాణి మనోభావములకు అవతరించారు. పారాగ్రాఫ్ అయిపోయిందా? కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభువు మనోభిష్టాన్ని అవగాహన చేసుకున్నట్టు మరియు వారి అడుగుజాడలను అనుసరించటకు శ్రీ రూప సనాతన భట్ట రఘునాథం
ఆదేశాలను పూర్తిగా అనుసరించాలి. సో ఫస్ట్ ప్రభుపాద వారు ఏమంటున్నారంటే, ఇది చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాల మేరకు రూపగోస్వామి యొక్క దశానిర్దేశంలో ఈ యొక్క కృష్ణ చైతన్య ఉద్యమం నడుస్తా ఉంది అంటున్నాడు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్తున్నాడు ఇక్కడ. అంటే నేను ఏదైతే నేను ఈ ఉపదేశామృతం అనే పుస్తకం నేను ఏదైతే మీకు అందుబాటులోకి తీసుకువచ్చాను, నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఎవరైతే ఫాలో అవుతారో, నేను చెప్పే ఆదేశాలు, లైక్ ప్రభుపాదుల వారు చెప్పినటువంటి అన్ని ఆదేశాలు నియమ నిబంధనలతో సహా ఎవరైతే దీన్ని పాటిస్తారో, దయచేసి ఇక్కడ నేనేం కొత్తగా తయారు చేయలే. ఇక్కడ నేను కొత్తగా మీకు నేను నా సొంత వ్యాఖ్యానాలు కానీ నా సొంత విషయాలు ఏది కూడా నేను కొత్తగా ఏదో కనిపెట్టి నేను మీకు చెప్పలేదు మీకు అసలు. అంటే ప్రభుపాదుల వారు రెండు విషయాల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభుపాద గారు చెప్పిన విషయాలు, ఒకటి, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా చైతన్య మహాప్రభు ఏవైతే చెప్పాడో దాని రూపగోస్వామి యాజ్ ఇట్ ఈస్ గా అలాగే రాసి మన ముందు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? నేను పొరపాటును కూడా ఎక్కడ గాని నేను ఆ వ్యాఖ్యానాల్ని నేను ఎక్కడ కూడా దాని అర్థాలని నేను ఎక్కడ కూడా మార్చేదానికి నేను ఎటువంటి ప్రయత్నం నేను అసలు చేయలేదు. అంటే మీకు యాజ్ ఇట్ ఈస్ గా మీకు అలాగే దొరుకుతుంది ఇప్పుడు మీకు. రెండో పాయింట్ ఏం చెప్తున్నానంటే, ఈ ఇస్కాన్ చూసారా, అది నేను కనిపెట్టింది కాదు, నేను తయారు చేసింది కాదు. ఇదంతా రూపగోస్వామి యొక్క దయ వల్ల, చైతన్య మహాప్రభు దయ వల్ల ఇదంతా నడుస్తా ఉంది. మొత్తం కష్టపడింది ఎవరు ఇక్కడంతా? శిల ప్రభుపాదులు. కానీ ఏ మాత్రం క్రెడిట్ తీసుకోవడం అసలు. 70 సంవత్సరాల వయసులో ఒక్కొక్క ఊరికి పోయి కొన్ని వందల మందిని కలుసుకొని అనేక వాతావరణాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేక అవమానాలు ఇన్ని పడిన తర్వాత కూడా ఈ ఉద్యమము వారి యొక్క అనుగ్రహం మీద నడుస్తుంది. నేను ఇక్కడ నాది కాదు ఇది అనే పాయింట్ మనం బాగా అర్థం చేసుకోవాలి క్లియర్ గా. మనం ఒక అవమానానికి, ఒక కష్టానికే మనం వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటాం మనం ఇక్కడ. లేదా ఒక 2 సార్లు, ఒక 10 సార్లు, ఒక 50 సార్లు ప్రభుపాద వారు ఎన్ని భరించుంటారు ఇవన్నీ. మనం మాక్సిమం ఈ తిప్పి కొట్టే ఒక 50 మంది ఉన్నాం అంతే. కానీ ప్రభుపాద ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ, ఒక్కొక్క దేశంలో వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, ఒక్కొక్కరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, భాష తెలియదు అంటే మనం ఆలోచించాలి. ఇంత కష్టపడి కూడా ప్రభువారు ఏమంటున్నాడు, నాది అసలు ఏం లేదు ఇక్కడ, డైరెక్ట్ గా ఆయన చెప్తున్నాడు. రూపగోస్వామి రాశాడు, ఆయన ఆదేశాలు ఇచ్చాడు, దానివల్ల ఈ ఉద్యమం నడుస్తుంది. కానీ నా వల్ల అయితే కానే కాదు. అది క్లియర్ చేస్తున్నాడు మన ప్రభుపాద. కాబట్టి ప్రభుపాద ఏంటంటే, చైతన్య మహాప్రభు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది రూపగోస్వామి యొక్క పాత్ర ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు కలుపుతున్నాడు. అంతా రూపగోస్వామి యొక్క గొప్పతనం ఇదంతా. అట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం ఇక్కడ చైతన్య మహాప్రభుని ఆయన పరిచయం చేస్తున్నాడు. ప్రభుపాద చైతన్య మహాప్రభుని పరిచయం చేస్తాడు ఇక్కడ. చైతన్య మహాప్రభు ఎవరు? ఈయన స్వయంగా కృష్ణుడి యొక్క అవతారం, రాధారాణి యొక్క భావంలో వచ్చారు. వచ్చి ఏం పంచడానికి వచ్చాడు ఇక్కడ? కృష్ణుడి యొక్క ప్రేమని పంచడానికి వచ్చాడు ఇక్కడ. మీరు ఈ కృష్ణుడి యొక్క అనేక అవతారాలు వచ్చాయి ఇక్కడ కదా. ఎన్ని అవతారాలు వచ్చాయి?
ఎన్ని వచ్చాయి? అనేక వేల లక్షల అవతారాలు వచ్చాయి. మనకి ఎన్ని వచ్చాయో కూడా మనకి తెలియదు. కానీ ఒకే ఒక అవతారం మాత్రమే కేనం. ఆయన చెప్పినట్టుగా చేస్తే కృష్ణుడు ప్రేమ డైరెక్ట్ గా మనం పొందగలం. కృష్ణుడి యొక్క ప్రేమను పొందగలం. ఆ కృష్ణుడు ప్రేమ ఇవ్వడం అనేది అది కేవలం బ్రహ్మ ఒక్క రోజులో ఒక్కసారి మాత్రం జరుగుతుంది. అది బ్రహ్మ జీవితంలో ఒక రోజులో ఒకసారి మాత్రం జరుగుతుంది. మిగతా అవతారాలు ఏం జరుగుతుంది? కృష్ణుడి గురించి అర్థం చేసుకుంటాం. కృష్ణుడికి దాస్య భావంలోనో సఖ్య భావంలోనో వేరే భావంలో మనం ఆయన సేవ చేస్తాం. బట్ కృష్ణుడు ప్రేమ మనకి డైరెక్ట్ గా దొరికేది. ఇన్ఫాక్ట్ ఆ ప్రేమ కోసమే మనం అంతా పరిగిస్తున్నాం అన్నమాట, తిరుగుతున్నాం, ఎన్నో జన్మల నుంచి తిరుగుతున్నాం మనం. ఆ ప్రేమ కావాలని. ఆ ప్రేమ ఎలా పొందాలో తెలియదు, ఎవరి నుంచి పొందాలో తెలియదు, ఎవరు మనకి ఆ శిక్షణ ఇస్తారు, మనకి ఆ ప్రేమ పొందడానికి ఏ సాధన ఇస్తారో కూడా అసలు నో ఐడియా అన్నమాట. అసలు బహుశా మనకి శంకరాచార్యులు, రామానుచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా కృష్ణుడి సేవ గురించి మాట్లాడారు. కానీ వాళ్ళు కృష్ణుడితో దాస్యభావానికి కనెక్ట్ చేయగలుగుతారు వాళ్ళు. కానీ కృష్ణుడి యొక్క మాధుర్య రసంతో కనెక్ట్ చేసేటువంటి ఆ యొక్క సంబంధం చూసారా, అది కేవలం చైతన్య మహాప్రభు మాత్రమే అందించగలుగుతాడు. అంటే కృష్ణుడితో మనం ప్రేమపూర్వకమైనటువంటి సంబంధంలో మనం వెళ్ళొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని కేవలం చైతన్య మహాప్రభు మాత్రమే ఇవ్వగలిగాడు. మిగతా వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారు? దాస్యం దాకా. ఆయన యజమాని, నువ్వు సేవకుడివి, నువ్వు ఇదే బంధాన్ని నువ్వు మెయింటైన్ చేసుకున్నావంటే అది కూడా ప్రేమే. కానీ భగవంతుడితో అత్యంత ఇంటిమేట్ ఇంటిమేట్ అంటే చాలా ఆ, లోతుగా అంతర్గతంగా మనం ఆయనతో ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని అది కేవలం చైతన్య మహాప్రభు మాత్రమే కదా. అది బ్రహ్మ ఒక రోజులో, ఒక రోజు అంటే 1000 యుగ చక్రాలు. 1000 యుగ చక్రాల్లో ఒక్కసారి మాత్రం చైతన్య మహాప్రభు వస్తాడు ఇక్కడ. ఆ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు మాత్రమే కృష్ణుడు ప్రేమను పొందేదానికి మనం అర్హులవుతాం. ఆయన అది ఫ్రీగా పంచుతున్నాడు, మనం చూసుకోవట్లే. మనం అసలు నిజంగా అంత పుణ్యాత్ములు మనం కదా. ఆ స్థాయి మనం భక్తి, ఆ సేవ అవన్నీ మనం చేసామా అంటే డోర్ డోర్కి వెళ్ళి పంచమంటున్నాడు. ఆ, నిత్యానంద ప్రభుని, హరిదాస్ ఠాకూర్ని బెంగాల్లో ఉన్నప్పుడు, అలాగే ఆయన దక్షిణ భారతదేశ యాత్ర, తర్వాత కాశీ యాత్ర అన్ని చేసినప్పుడు ఎక్కడ చూసినా సరే ఆయన పోయి అంటే డోర్ డోర్కి వెళ్ళి ఆయన పంచాడు. ఏమని? మీరు హరినామం చేసుకోండి, మీకు కృష్ణుడి ప్రేమ దొరుకుతుంది మీకు అని. ఆయన హరినామం చేసుకోండి, మీరు పాపాల నుంచి బయటపడతారని చెప్పడం డైరెక్ట్ గా మన కృష్ణుడి ప్రేమే మనకు దొరుకుతుంది. ఓకే. బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒక్కసారి మాత్రమే ఆ ఛాన్స్. అది కూడా ఏడవ యుగ చక్రంలో, ఏడవ యుగ చక్రంలో 28వ, సారీ, ఏడవ మన్వంతరంలో 28వ చక్రంలో, యుగ చక్రంలో మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మన ఆ చక్రంలో ఉన్నాం మనకి. అందుకే చైతన్య మహాప్రభు వచ్చాడు మనం ఈ కలియుగంలో. అర్థమైందా? నెక్స్ట్ కలియుగం మన చైతన్య మహాప్రభు ఉన్నాడు. లేదా గతంలో వచ్చిన చైతన్య కలియుగంలో చైతన్య మహాప్రభు రాలా, ఇప్పుడు మాత్రమే వచ్చాడు. అంటే ఇంకా మీకు కొంచెం స్పెసిఫిక్ గా చెప్పాలంటే చైతన్య మహాప్రభు వచ్చాడు. ఆ చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోగలిగి దాన్ని మనం నమ్మి మనం ఎంతో కొంత దాన్ని ఫాలో అవ్వగలుగుతున్నాము అని అంటే మనకి చైతన్య మహాప్రభుతో ఉన్న సంబంధం ఉంది. కాబట్టి ఎవరైతే చైతన్య మహాప్రభు యొక్క ఈ అంశాలని చెప్పినటువంటి ఆదేశాలను పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా గోలోకి వెళ్ళగలరు. వాళ్ళు వైకుంఠం పోరు. ఎక్కడికి వెళ్తారు? గోలోకానికి వెళ్తారు.
మరి చైతన్య మహాప్రభు మాత్రం ఎలా చెప్పగలుగుతారు? మిగతా అవతారం ఎందుకు చెప్పలేవు ఈ అంశాన్ని? ఎందుకంటే శ్రీ వైష్ణవులు, మిగిలిన వైష్ణవులంతా కూడా వివిధ విష్ణు రూపాలను పూజిస్తారు. కానీ వాళ్ళెవరు ఈ స్థాయిలో చెప్పలేకపోతారు. కానీ చైతన్య మహాప్రభు మాత్రం ఎందుకు చెప్పగలుగుతాడు? ఈ అవతారం మాత్రం ఎందుకు చెప్పగలుగుతాడు? ఎస్, ఆయన కృష్ణుడు, కానీ రాధారాణి యొక్క భావన వచ్చాడు కాబట్టి. సో రాధారాణి యొక్క హృదయం ఏంటి, ఆయన హృదయం ఏంటి అని పూర్తిగా ఎక్స్పోజ్ చేయగలిగిన వ్యక్తి ఎవరు? చైతన్య మహాప్రభు మాత్రమే. మిగిలిన వాళ్ళు ఎవరికి ఇక్కడ ఛాన్స్ లేదు. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే చైతన్య మహాప్రభు యొక్క అవతారం యొక్క విశిష్టత ఏంటి అని అంటే, కృష్ణుడు ప్రేమను పొందేదానికి అవకాశం. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకున్న మనం అంతా ఎందుకు పిచ్చిగా డబ్బులు సంపాదిస్తున్నారు ఇక్కడ, లేదా ఒకరు ఎందుకు పిచ్చిగా పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారు? నేను క్లియర్ గా చెప్తున్నాము. ఏమని? బాబు, చీమకు కూడా ఆహారం దొరుకుతుంది, లేకపోతే అడవిలో ఏ పురుగుకైనా ఆహారం దొరుకుతుంది. అవి ఖచ్చితంగా నెక్స్ట్ పూట ఏం తినాలనే అసలు ఆలోచన కూడా అవి వేసుకోవట్లేదు. మరి వాటికే దొరుకుతున్నప్పుడు మనం ఇంత చేసి కూడా మనకి మనకి మళ్ళీ రాత్రి నా దొరకదో దొరకదా అనేటువంటి ఒక భయము, ఒక ఆందోళనకి ఎందుకు వెళ్తున్నాం మనం? ఎందుకు కొంతమంది వెంపర్లాడుతున్నారు? కొంతమంది కాదులే, చాలా మంది ఎందుకు వెంపర్లాడు? సో ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే వాళ్ళు కూడా ఆ ప్రేమ కోసమే పరిగిస్తున్నారు. కాకపోతే మనం నమ్మింది ఏం తెలుసా? నా దగ్గర కానీ బాగా డబ్బులుంటే వీళ్ళందరూ నన్ను బాగా గౌరవిస్తారు. ఆ గౌరవించడం అంటే ఏంటి అది? నా ప్రేమ కావాలి బాబు. కానీ మనం వేసుకున్న లెక్క ఏం తెలుసా? డబ్బు ఎక్కువ ఉంటే నన్ను అందరూ పలకరిస్తారు, నన్ను అందరూ పట్టించుకుంటారు, నన్ను అందరూ గుర్తిస్తారు. ఈ గుర్తించడం, పట్టించుకోవడం అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా మనకి ఏం కావాలి అక్కడ? ప్రేమ కావాలా? మనం ఏం చేస్తున్నాం అంటే, వీళ్ళందరూ డబ్బులు ఉంటే వీళ్ళందరూ వస్తారు కాబట్టి నేను డబ్బులు సంపాదిస్తాను. అల్టిమేట్ గా ఈ ఈ ఆత్మకు కావాల్సింది ఏదో తెలుసా? కృష్ణుడు ప్రేమ కావాలి. ఆ కృష్ణ ప్రేమ ఎలా ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, ఏం చేసి దొరుకుతుంది అనే ఐడియా మనకు లేదు కాబట్టి ఆ ప్రేమ కోసం తహతలాడుతున్నాం. ఆ క్రమంలో మళ్ళీ మనం కర్మలు పెంచుకుంటున్నాం. అది పాయింట్ ఇక్కడ. కొన్ని పాపాలు, కొన్ని పుణ్యాలు, అన్ని రకాలు చేసుకొని మళ్ళీ కొత్త చక్రంలోకి మళ్ళీ మనం ప్రవేశిస్తాం. అల్టిమేట్ మనకు కావాల్సిన ఆ ప్రేమే కావాల్సింది. ఒకరు ఎందుకు హోదా కావాలని వాళ్ళు పరితపిస్తారు. లైక్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళంతా డబ్బులు పోతున్నాయి, ఏదైనా ఆస్తులు పోతున్నాయి, అయినా కూడా ఎమ్మెల్యే సీటు దక్కించుకోవాలి. ఎందుకని? పవర్ తో నాకు ప్రేమ వస్తుంది. ఒక భార్య, ఒక భర్త. భార్య అన్ని అంత కష్టపడి అంత ఇల్లంతా చక్కబెట్టి చేసి అన్నం అదే అంతా వండేసి అది పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా చేయాలి అనే తహత ఎందుకు పడుతుంది? ఒక మాట, బాగుంది ఇది, బాగా చేసావు అనే ఒక మాట కోసం, అంటే ప్రేమ వస్తుంది. లేకపోతే ఒక భర్త ఉదయం పోయి రాత్రికి ఎప్పుడో వచ్చి అంత కష్టపడి చూసుకొని ఎందుకు వస్తున్నాడు? డబ్బులు ఇస్తేనే ఆడ ప్రేమ వస్తుంది. అది ఎందుకు వచ్చావు నువ్వు అసలు ఇప్పుడు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అసలు నువ్వు? ఏం? సరే, అందరికి కావాల్సింది ఆ ప్రేమే. ఒకరు ఆస్తులు పోగొట్టుకోకూడదు అనుకున్నా సరే, ఒకరు ఒకరు వచ్చేసి నిలుపుకోవాలనుకున్నా సరే, అంతా కూడా
మనకు కావాల్సింది మాత్రం కృష్ణుడి ప్రేమ తప్ప ఇంకేం వద్దు మనకి ఇక్కడ. అది మనకి అనవసరంగా వాటికి వీటికి పాకులాడకుండా మనం ఖచ్చితంగా సరే మనం తెల్లవారుజామున లేచి మంగళానికి అటెండ్ అయ్యి జపం చేసి భగవద్గీత భాగవత భక్తుల సాంగత్యం వచ్చి సేవ చేస్తే ఆ ప్రేమ ఫ్రీగా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి? ఇంకా ఇంకా వన్స్ అది టేస్ట్ చేసిన తర్వాత, వన్స్ మనం అనుభవించిన తర్వాత ఇంక నాకు పడలేదు ఎవరి దగ్గర నుంచి, నాకు కృష్ణుడు ఉన్నాడు అనేటువంటి అదితో మనకి ఆ రోజు నుంచి ఇంకా ఆందోళన ఉండదు, ఇంకా భయం ఉండదు. ఓకే, ఎవరో ఏదో చేస్తారనేటువంటి ఇది ఉండదు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం అలాగే, ఎందుకంటే సోర్స్ ఆయన, మూలం ఆయన, ఆయన నుంచి రావాలి, ఆయన నుంచి వస్తుంది. మనకి ఆయన కావాల్సింది చేస్తే మనకు కావాల్సిన ఆయన ఇస్తాడు కదా. సింపుల్. కేవలం ఆ ప్రేమ దొరకనే, ఆ రుచి కోసమే ఒకడు తాగుతున్నాడు, ఒకడు సినిమాలకు వెళ్తున్నాడు, వాడు బట్టి వాడు పిచ్చి పిచ్చిగా చేసుకుంటున్నాడు. ఈ సోషల్ మీడియా అంతా ఏంది? ఆ ప్రేమ దొరకనే, ఆ గుర్తింపు రావాలి, ఆ డబ్బు రావాలి, అందరి చేత ఇంత తీసి పెడితే కేవలం కావాల్సింది ఏంది? కృష్ణ. అది చైతన్య మహాప్రభు రెడీగా ఉన్నాడు ఇయడానికి. సో ఆయనే కృష్ణుడే, శ్రీకృష్ణుడే స్వయంగా భక్తుడై వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు మళ్ళీ భక్తుడుగా ఆయన? చైతన్య కృష్ణుడు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ భగవద్గీతలో సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు. లాస్ట్ ఫైనల్ గా, అంతిమంగా నువ్వేం చేయబోలేదు, నేను చెప్పింది నువ్వు చెయ్యి, ఆటోమేటిక్ గా నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, నేను చూసుకుంటానని చెప్పాడు. అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచామి. సో దాని బేసిస్ తీసుకుంటే, ఓకేనా, అది. తర్వాత భాగవతంలో మనం చూస్తాం చాలా మంది భక్తులు అలా సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యారు. సరెండర్ అంటే ఏంటి? శరణాగతి తీసుకున్నారు కృష్ణుడిని, భాగవతం అంతా. ఓకే. సో కానీ అంతిమంగా భాగవతం యొక్క అంతిమంగా లాస్ట్ 12వ స్కందంలో 13వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, వీటన్నిటికి కారణం, వీటన్నిటికి అంటే శరణాగతి స్థాయిలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది హరినామం అని చెప్పేసి. ఎక్కడ? భాగవతం అంతా ఉంది. సో ఇప్పుడు హరినామం ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఏ స్థాయిలో చేయాలి, అది చైతన్య చరితామృతం. అది చైతన్య మహాప్రభు మనకి తన జీవితం మొత్తం చేసి చూపిస్తాడు. సో తాను ఒక భక్తుడిగా వచ్చి ఎలా మనం ఆ భగవన్నామం చేయాలి, ఎలా మన భక్తులతో వ్యవహారం నడపాలి, ఎటువంటివి చేస్తే అపరాధాల కిందకి వెళ్తాయి, ఎటువంటివి చేస్తే మనం త్వరగా భక్తులు ఎదుగుతాం మనం, ఇవన్నీ. ఇప్పుడు భగవంతుడు ఊరికే మాటలు చెప్పడు కదా, ఆయన ఫస్ట్ చూపించాలి కదా. కాబట్టి ఆయనే వస్తాడు మళ్ళీ, అది అది ఎలా చేయాలని ఆయనే చూపిస్తాడు. లేకపోతే మనం ఏమంటాం తెలుసా? మాటలు చెప్పడం చాలా ఈజీలే, నువ్వు వచ్చాడు చూడు, నీకు నీకు అర్థం అవుతుంటాం మనం. భగవంతుడే డైరెక్ట్ గా మనం మాటలు చెప్పడం ఈజీ, నువ్వు అడుగు కూర్చొని చేయడం కాదు, ఇక్కడికి వచ్చి నడుపు, అప్పుడు తెలుస్తుందని. అందుకే కృష్ణుడు గారిని గమనిస్తే ఒక పక్క భక్తులు కావాల్సింది చేస్తున్నాడు, తన ఇంటి వ్యవహారం నడుపుతున్నాడు, ఒక పక్క రాజ్యాన్ని చూసుకుంటున్నాడు ద్వారకాలో, అన్ని నడుపుతూ కూడా భక్తులకి కావాల్సినటువంటి చేయవలసినవి ఆయన చేస్తూ ఉన్నాడు. చైతన్య మహాప్రభు ఒక సన్యాసిగా, ఒక గృహస్థగా, తాను కూడా చదువుకొని, తాను కూడా 24 సంవత్సరాల దాకా మనలాంటి జీవన వ్యవహారం ఆయనలో ఉంది, జీవన శైలి ఆయనలో కూడా ఉండింది. ఆ తర్వాత సన్యాసం తీసుకున్నాడు. ఆ తర్వాత సన్యాసం తీసుకున్న తర్వాత కంప్లీట్ గా ఏ విధంగా మనం భగవన్నామాన్ని ఏ స్థాయిలో మనం చేయాలి అనేది, అది ఎలా మనం భగవంతుడికి ఎలా ఎలా శరణాగతి పొందాలనేది కూడా ఆయన చెప్పాడు. ఎస్పెషల్ గా మనం
శిష్టాష్టకంలో శిష్టాష్టకం చేతో దర్పణ మార్జనం దగ్గర నుంచి ఓకే చివరిగా ఆశ్లిష్యావ పాదరతాం వినష్టమాం అక్కడ దాకా మీరు కానీ గమనిస్తే స్టార్టింగ్ చేసింది చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం ఇదంతా శ్రీకృష్ణ సంకీర్తనం అంటారు. కృష్ణుడి సంకీర్తనం ఏం చేయగలుగుతుందంట చేతో దర్పణ మార్జనం మన చేతనంలో ఉండేటువంటి చెత్తని మొత్తం తీయగలుగుతుంది. ఏంటది? సంకీర్తనం. రెండు భవ మహా దావాగ్ని నిర్వాపనం. దావాగ్ని లోపల ఉన్నాయంట మొత్తం. దావాగ్ని అంటే ఒక అడవిలో ఒక మంట వస్తే దావాగ్నిలా ఎలా అది మొత్తం కబళించేస్తారు. లోపల అన్ని కోరికలు ఉన్నాయి, అన్ని ఆందోళనలు ఉన్నాయి, అన్ని భయాలు ఉన్నాయి లోపల. అది ఎలా మారుతుందంట అది దావాగ్నిలా మారుతుంది. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి దావాగ్నిలాగా వెళ్తుంటే మనం పోయి వాటర్ ట్యాంకర్ ఫైర్ ఇంజిన్ పెట్టే ఆగుతుంది అది. ఏం జరగాలి అప్పుడు? వర్షం పడాల. ఆ వర్షం పడిపోతే ఆ దావాగ్ని ఎప్పటికీ ఆరదు. కాబట్టి ఈ సంకీర్తనం ఏంటి తెలుసా? ఆ దావాగ్నికి వర్షం లాంటిది. మూడు అదే భవద్ మహాదావ నిర్వాపనం శ్రేయవ కైరవ చంద్రిక వితరణం. చంద్రికా వితరణం ఎలా వస్తుందంటే ఒక చంద్రుడు, పున్నమి చంద్రుడు, అది కాని ఏమంటారు వాటి యొక్క వెన్నెల వాటి కిరణాలు పడినప్పుడు ఎట్లా ఎవరికైనా ఎలా ఉంటుంది మనసులో? హాయిగా ఉంటుంది. అలా చేస్తుంది. దావాగ్ని మొత్తాన్ని కాల్చిపడి దాన్ని మొత్తం అణిచేసి ఆ చిచ్చునంతా ఆపేసి ఆ తర్వాత మనసులో కైరవ చంద్రిక వితరణం మనసులో నుంచి. నెక్స్ట్ విద్యావధు జీవనం. ఆ విద్యావధు ఇది ఎలాంటి విద్య అంటే హరినామ సంకీర్తనుడుగా హైయెస్ట్ విద్యలో ఉన్నాడు అతను. ఎందుకంటే శాస్త్రం మొత్తం చెప్పేది అంతిమంగా భగవంతుని తెలుసుకోమని, భగవన్ నామాన్ని పిలవమని. ఇదేంటిది? విద్యల్లోకి రాజు లాంటిది. అతను భగవన్నామం చేస్తున్నాడంటే, అన్ని వదిలేసి అతను భగవన్నామం చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి, అతను శాస్త్రాన్ని సారాన్ని అతను ఫాలో అవుతున్నాడు. అందుకే మనం సపరేట్ గా మళ్ళీ అభిషేకాలు, సపరేట్ గా మళ్ళీ ఆ పూజలు, సపరేట్ గా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన అంత ఓపిక, అంత ఇది వాటిలో అంత ఇది లేదు. అతన్ని చేయకూడదని కాదు, కానీ భగవన్నామంకి ఇచ్చేటువంటి అంత ప్రాముఖ్యత, అది చేసేటువంటి అది ఇచ్చేటువంటి ప్రయోజనం ఇక్కడ ఏవి కూడా ఇక్కడ ఇవ్వలేవు. భగవన్నామం ఇచ్చేంత ప్రయోజనం. యజ్ఞాలు తప్పు కాదు, వ్రతాలు తప్పు కాదు, కానీ వీటన్నిటికీ మనం పోయి టైం చేసుకొని చేసేదానికంటే మనం భగవన్నామం మీద శ్రద్ధ పెట్టామనుకోండి, వీటన్నిటి ప్రయోజనం మన భగవన్నామాలు మనకి వచ్చేస్తుంది. విద్యా వధువు అంటాం. వధువు ఎవరిని కలగలుగుతుంది? వధువు వరుడు. కాబట్టి ఈ విద్య కూడా వధువులాగా నామంతో ఫాలో అవుతుంది. వరుడు ఎవరు వచ్చి ఇక్కడ? వరుడు ఎవరు? హరే కృష్ణ మంత్రం. పైన సంకీర్తనం జయమగుగాక అంటున్నాం కదా. శ్రీకృష్ణ సంకీర్తనముకు జయమగ అంటే అర్థం ఏంటి? ఇక్కడ సంకీర్తనము వరుడు, విద్య వధు జీవనం. వధువులాగా దాన్ని ఫాలో అవుతుంది. అంటే ఏ విద్య అయినా సరే ఎవరిని ఫాలో అవ్వాలి ఇక్కడ? నామాన్ని ఫాలో అవుతుంది అల్టిమేట్ గా. ఇంకా తర్వాత విద్యా వధు జీవనం ఆనందాంబుది వర్ధనం. ఇంకా ఆనందాంబుది వర్ధనం. ప్రతి పదంలో ఆనందం అభివృద్ధి వస్తూ ఉంటది, ఇంకా ఆనందం పెరుగుతానే ఉంటది ఇక్కడ. ఆ, పూర్ణామృత ఆస్వాదనం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అంటే అర్థం ఏంటి? కీర్తనలోనే అన్ని ఉన్నాయండి.
హరే కృష్ణ మంత్రంలోనే అన్నీ ఉన్నాయి నాకు. సో అందువల్ల ప్రతి మాసంలో ఒకరిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పండక్కి ఒకరు అవసరం లేదు. హరినామం చేసుకుంటే అన్ని వెంబడిస్తాయి, మన వెనకాలే వస్తాయండి అల్టిమేట్ గా మనం. సో తాను భక్తుడయి ఆ హరినామాన్ని ఏ విధంగా మనం చెయ్యాలి అన్ని మనకి చెప్పాడు. అందుకని ఇక్కడ వేదముల యొక్క సారమును తెలుపుటకు శ్రీకృష్ణుడికి శుద్ధమైన భక్తుడి సేవ చేయడం. అది వేదముల యొక్క సారం ఏంటి ఇక్కడ ఫైనల్ గా? కృష్ణుడికి సేవ చేయాలి. సో చైతన్య మహాప్రభుదేవ వచ్చాడు, వచ్చి కృష్ణుడి యొక్క భక్తి, కృష్ణుడి యొక్క సేవ ఎలా చేయాలో మనకి నేర్పిస్తున్నాడు ప్రాక్టికల్ గా. ఎస్పెషల్లీ ఆయన వచ్చిన కలియుగంలోనే 500 years బ్యాక్. అప్పుడు ఇంకా ముస్లిం రూల్ ఉన్నింది ఇక్కడ. బ్రిటిష్ రూల్ పక్కకెళ్ళి నెమ్మదిగా ముస్లిమ్స్ తర్వాత వచ్చారు. సో ఆ టైంలో ఫస్ట్ ముస్లిమ్స్ వచ్చారు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. పుట్టినప్పుడు ముస్లిమ్స్ వచ్చారు, అప్పుడు ముస్లిమ్స్ పాలిస్తున్నారు, మొఘల్స్ వాళ్ళు వీళ్ళు. మరి ఆ టైంలో ఇంకెంత కష్టం ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మనం అంటున్నాం ఇప్పుడు చాలా కష్టం అబ్బాయి ఇప్పుడు అంటున్నాము. ఆ టైంలో వాళ్ళు రాజులయ్యి వాళ్ళ యొక్క మతాన్ని బలవంతంగా రుద్దుతా, ఎంతో మందిని ముస్లిమ్స్ కింద మారస్తా, అది ఎవరైనా హరినామ సంకేతంగా చేస్తే వాళ్ళని శిక్ష చేసి, లేదా వాళ్ళకి ఇచ్చే రాయితీలు మొత్తం కట్ చేసేసి మారకపోతే, అంత కఠినంగా ఉండే వ్యవహార పరిస్థితులు. ఆ టైంలో కూడా భక్తులు ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంత పోరాటం చేశారు, అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా భగవన్ నామాన్ని వదిలింది లేదు, ప్రచారం చేయకుండా కూడా ఉండింది లేదు. ఆ కష్టకాలంలో కూడా వాళ్ళు ప్రచారం చేశారు. సో ఇవన్నీ కూడా వేదం యొక్క సారమును తెలుపుటకు శ్రీకృష్ణుడు యొక్క శుద్ధమైన భక్తితో సేవ చేయడం ఎలా చేయాలి. అలాగే ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, అది నేను చెప్పినట్టుగా ఆ సేవను ఎలా చేయాలో మనకి ప్రాక్టికల్ గా చూపిస్తున్నాడు అనమాట చైతన్య మహాప్రభు. ప్రాక్టికల్ గా ఇప్పుడు అవన్నీ కూడా చైతన్య మహాప్రభు చెప్పాలనుకున్నాడు, అవన్నీ చైతన్య మహాప్రభు చెప్పాడు, అవన్నీ చూపించాడు, అవన్నీ కూడా. బట్ జస్ట్ మనం చూపిస్తే సరిపోదు, నెక్స్ట్ తరాలకు కూడా వెళ్ళాలి అది. ఆయన ఆయన యొక్క ఆదేశాలు, ఆయన చెప్పినటువంటి ఉపదేశాలన్నీ కూడా నెక్స్ట్ తరానికి వెళ్ళాలి కాబట్టి అవన్నీ కూడా గోస్వాములకు అప్పచెప్పాడు ఆయన. గోస్వా రాతపూర్వకంగా మీరు అన్ని పుస్తకాలు రాయండి అని. వాళ్ళకి కొన్ని కార్యాలు అప్పచెప్పారు వాళ్ళకి. బృందావనంలో అన్ని లీలా స్థలాలన్నీ మీరు వెలికి తీయండి బయటికి, పుస్తకాలు రాయండి, నామాన్ని ప్రచారం చేయండి, తర్వాత మందిరాలు కట్టండి. ఇవన్నీ అది చైతన్య మహాప్రభు తన స్వహస్తాలతో తాను రాసింది లేదా చెప్పింది ఏదైనా ఉంటే అది శిష్టాష్టకం మాత్రమే. మిగతాది ఆయన చెప్పాల్సిందంతా కూడా 6 గోస్వాములు రాశారు. ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయన్నమాట. వన్స్ భగవద్గీత అయిపోగానే, భాగవతం అయిపోగానే ఆచార్యులు రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయన్నమాట. ఇంకా లోతుకి వెళ్ళి జస్ట్ బ్రజధాము యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, వాళ్ళ అనుబంధాలు ఎలా ఉంటాయి, వాళ్ళ అనురాగాలు ఎలా ఉంటాయి, వాటి మధ్య కృష్ణుడు ఏ విధంగా అక్కడ అద్భుతంగా అక్కడ తన లీలలు చేసి ఎట్లా ఆస్వాదించాడు, ముఖ్యంగా రాసిన ఇలాంటి కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. గోపాల్ చెంపు అని, ఆనంద బృందావన్ చెంపు అని, ఇట్లాంటి ఎన్నో పుస్తకాలు గోస్వాములు రాస్తున్నారు. మీరు అడుగుతున్నారు కదా అప్పుడు అంటే కృష్ణుడు లీలలు ఇంకా చూసుకుంటే బాగుంది, ఇంకా చదివి అవన్నీ దాంట్లో ఉంటాయి అని. కానీ అవి ఇవి చదవకపోతే అవి మనకు అర్థం కావు, ఆ లీలలు మనం ఆస్వాదించాలి అంటే మనకి ఇంకా ఎన్ని పుస్తకాలు ఇప్పుడు చదవడానికి. కాబట్టి నేను చెప్తున్నాను ఇంకోటి చెప్పినాను కాదు, నేను ఆ లీలని అందించుకోవడానికి నాకు ఎప్పుడు శక్తి వస్తుందని మనం అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం కంప్లీట్ చేసుకుంటూ రావాలన్నీ.
టైం అయితే ఖచ్చితంగా ఉంది. మనలో శ్రద్ధ ఉండాలే కానీ కృష్ణుడు మన కోసం టైం ఎక్స్పాండ్ చేస్తాడు. కాబట్టి వాళ్ళని బృందావనానికి పంపించాడు వాళ్ళని బృందావనానికి పంపించాడు. ఆ గోస్వాములు అంటే ఎవరు? గోస్వామి అంటే ఏంటి? ఆ, నరేష్ ప్రభు యొక్క నిర్వచనం. గో అంటే ఇంద్రియాలని, స్వామి అంటే నియంత్రించేవాడు. గోస్వామి. ఇట్లాంటి ఉదాహరణకి ఎవరైనా సరే ఆ స్థితిలో ఉంటే వాళ్ళు ఎవరైనా మనం గోస్వామి అనొచ్చు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ తర్వాత వచ్చిన వంశాలంతా కూడా బృందావనంలో వాళ్ళు టెంపుల్స్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక కులంలాగా ఆ పేరు పెట్టేసుకుంటున్నారు. అందరి పేర్లు గోస్వాములు వస్తాయి కానీ వాళ్ళు ఎవరు నిజమైన గోస్వాములు కాదు. అంటే వాళ్ళు ఎవరు ఇంద్రియాలని, ఇక మనం ఎట్లా కులం పేరు వెనకాల పెట్టుకుంటామో అట్లా వాళ్ళు గోస్వామి పేరు పెట్టుకుంటారు. సో ప్రభుపాద అంటారు వాళ్ళంతా ఆ, నిర్వచనం ప్రకారం గోస్వాములు కాదు, వాళ్ళంతా టైటిల్ పెట్టుకున్నారు అంతే. సో కాబట్టి ఆ, ఇప్పుడు పరిస్థితి అలా ఉంది అంటాడు. మేము నిత్యానంద ప్రభు యొక్క వంశీస్తులం మేము. మేము గోపాల భట్ గోస్వామి యొక్క వంశస్థులం అని చెప్తారు వాళ్ళు. లేదా వాళ్ళ శిష్యుల్లో చిన్న నుంచి వచ్చిన వాళ్ళు ఆ వంశస్థులం మేము అంటారు. బట్ యాక్చువల్గా ఇప్పుడు ఆ స్థితిలో లేరు. కాబట్టి ఈ ఆరు గోస్వాములు ఎవరు అంటే ఎంతో గౌరవమైన, తెలివైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవారు వీళ్ళు. ఎంతో గౌరవం, తెలివైన, ఒక్కొక్కరు సాధారణ జీవితాల నుంచి రాలా, సాధారణమైనటువంటి పరిస్థితుల నుంచి రాలా వాళ్ళు. ఒక్కొక్కరు, ఒకరు ప్రైమ్ మినిస్టరు, ఒకరు హోమ్ మినిస్టరు, ఒకరు ఒక జమీందారు కొడుకు ఈ గోస్వాములు. ఒకరేమో గొప్ప వైశ్యుల యొక్క గొప్ప భక్తుల యొక్క కుమారులు. ఇలాంతా ఏదో ఆషామాషిగా రాలా వాళ్ళంతా. అంటే వాళ్ళకి అధికారాన్ని చూశారు, డబ్బుని చూశారు, హోదాని చూశారు, ఇవన్నీ చూశారు వాళ్ళు. ఇవన్నీ చూసి వాళ్ళు అల్టిమేట్ గా కృష్ణుడి సేవలోకి, చైతన్య మహాప్రభు సేవలోకి వచ్చారు అనమాట. వాళ్ళు ఎంతో గౌరవమైన, ఎంతో తెలివైన, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. అంటే వాళ్ళ ఉన్న గుణాలు ఎలా ఉన్నాయంటే ఎవరైనా ఆకర్షించేస్తారు. అంటే ఉమ్, వాళ్ళ వినయం కావచ్చు, ఆ, వాళ్ళు మాట్లాడేటువంటి సత్యాలు కావచ్చు, అనేక గుణాల్లో ప్రతి గుణం ఎవరి మధ్యలో కనబడితే వాళ్ళని ఎవరైనా వాళ్ళు ఆకర్షించగలుగుతారు. సో వాళ్ళ 6 మంది గురించి చెప్పున్నారు మనకి ఇప్పుడు ఇందాక శ్లోకంలో. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి. సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. రేపు వస్తారు టక్కన అడుగుతారు ఎంతమంది గోస్వాముల పేర్లు చెప్పండి అంటారు. ఓకేనా? ఆ తర్వాత అన్ని చెప్తారు తర్వాత. ఏమైనా నువ్వు వాళ్ళకి ఏం చెప్తున్నావా లేకపోతే డబ్బులు దండుకొని చేసుకోవడానికి వచ్చావా అంటారు. ఉన్ని మందిరం కట్టడం, డబ్బులు ఖర్చు పెట్టడం, డబ్బులు తీసుకోవడమేనా లేకపోతే అని చెప్పేదాన్ని ఉన్నా అంటారు. అవునా కదా? నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పుంటాయి ఈ గోస్వాముల పేర్లు. మన తల్లిదండ్రుల పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకుంటామో, మన బంధువుల పేర్లు ఎట్లా గుర్తుపెట్టుకుంటామో, గోస్వాముల పేర్లు కూడా అట్లే గుర్తుపెట్టుకోవాలి. మాకు దీక్ష పోతే ఏం అడుగుతారు?
ని కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పేర్లన్నీ మనం. సరేనా? దాంట్లో రూపగోస్వామి ఎవరు? వాస్తవానికి ఈ రూపగోస్వామి 6 గోస్వాముల్లో గోస్వామి ఒక విధంగా చెప్పాలంటే నాయకుడు ఇతను. నాయకుడు ఎందుకనంటే చైతన్య మనోభీష్టం, శ్రీ చైతన్య మనోభీష్టం, చైతన్య మహాప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నట్టుగా రూపగోస్వామి అర్థం చేసుకున్నట్టుగా వేరే గోస్వామి అర్థం చేసుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు 90% అర్థం చేసుకుంటే ఈయన 100% అర్థం చేసుకున్నాడు. ఈయన చైతన్య మహాప్రభు యొక్క హృదయాన్ని 100% అర్థం చేసుకున్నాడు. అంటే గురువుకి శిష్యుకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే, ఓకేనా, జస్ట్ కనుసైగ చేసి ఇప్పుడు ఆయనకి ఏం కావాలో మనకు అర్థమైపోవాలి. అంటే దట్ ఈస్ అది 100% హృదయాన్ని అర్థం చేసుకోవాలి. లైక్ భార్యాభర్తలు ఉన్నప్పుడు భర్త మూడుని బట్టి ఇప్పుడు ఏం చేయాలి చేస్తుంది కదా, అయితే భార్య మూడుని బట్టి భర్త ఇప్పుడు ఏం చేయాలి చేస్తుంది కదా. మనోభిష్టం అట్లా గురు యొక్క సైగలను బట్టి ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చేయాలా అనేది మనకి అర్థం కావాలి. దాంట్లో రూపగోస్వామి నాయకుడు. ఎందుకు 6 గోస్వామిలో ఎవరు తక్కువ లేరు. వాళ్ళ తెలివిలో కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క అనేక నైపుణ్యాల్లో అందరూ ప్రావీణ్యులే. కానీ చైతన్య మహాప్రభుని 100% అర్థం చేసుకోవడంలో రూపగోస్వామి టాప్, హైయెస్ట్. అండ్ ఈయన కృష్ణుడి లీలలో ఈయన రూపమంజరి. అంటే ఆల్రెడీ వీళ్ళు ఈ గోస్వాములంతా సాధారణ ఇక్కడికి వచ్చి తర్వాత భక్తులైన వాళ్ళు కాదు. వీళ్ళు సాధారణంగానే గోలోకం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో అక్కడ వీళ్ళు మంజరీలు అనమాట. మంజరీలు అంటే అష్టసకులకి, కృష్ణుడి యొక్క అష్టసకుల కింద వీళ్ళు సేవ చేసేవాళ్ళు. సో ఆయన రూపమంజరి. కాబట్టి ఆయన యొక్క స్వీయ సాక్షాత్కారం ద్వారా లీలల్ని అర్థం చేసుకోవాలా, తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ మొదటి పారాగ్రాఫ్ లో మన విషయాన్ని తెలుసుకుందాం. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో రెండో పారాగ్రాఫ్. గోస్వాములందు ఆ, గోస్వాములందు శ్రీల రూప గోస్వామి నాయకుడు. ఆ, ఆ కార్యకలాపాలకు మార్గాన్ని చూపుతూ ఆయన ఈ ఉపదేశామృత గ్రంథాన్ని రచించాడు. శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకం పేరిట 8 శ్లోకాలకు అందించినట్లుగానే మనం శుద్ధ వైష్ణవులకు కొరకు శ్రీల రూప గోస్వామి ఈ ఉపదేశామృత గ్రంథాన్ని రచించాడు. ఆ. దేనికోసం వచ్చాడు ఉపదేశామృతాన్ని? మనము శుద్ధ వైష్ణవులు కావడానికి, శుద్ధ వైష్ణవులు కావడానికి మనకి ఉపదేశామృతం వచ్చాడు. అంటే ఈ స్థితిలో ఆగిపోవడం కాదు, లేదా వైష్ణవులు అవ్వడం కాదు, శుద్ధ వైష్ణవులు అవ్వేదానికి దానికి కావాల్సినటువంటి ఆదేశాలు దీంట్లో ఉన్నాయి. అది పాటించినప్పుడు 100% మనం శుద్ధ వైష్ణవులు అవ్వడానికి, లేదా మనం గోస్వాములు అవ్వడానికి కావాల్సినటువంటి ఆదేశాలన్నీ దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఆదేశాలు అవ్వడానికి ఆదేశాలను ఇచ్చున్నారు ఇక్కడ. సో చైతన్య మహాప్రభు ఊరికే చాలబ్బా, ఈ జన్మకి 16 మాలు చేసుకుంటే చాలు, లేదా ఈ జన్మకి 7 వరకు సేవ చేసుకుంటే చాలు, దానికోసం ఇవ్వలేదు. ఇది మనల్ని ఈ జన్మలోనే శుద్ధ వైష్ణవులు అవ్వడానికి కావాల్సినటువంటి విషయాన్ని, అంశాలని దీంట్లో జోడించారు. కాబట్టి ఎవరైనా దీన్ని చదివి అర్థం చేసుకుని కానీ ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు శుద్ధ వైష్ణవులు అవుతారు. శుద్ధ వైష్ణవులు అంటే అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు ఆ, కృష్ణుడి యొక్క సంతృప్తి కొరకు వాళ్ళు ఏమైనా చేస్తారు. కృష్ణుడిని తృప్తిపరచడం కోసం వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్తారు. వాళ్ళని ఏమంటారు? శుద్ధ వైష్ణవులు అంటారు. వాళ్ళకి కృష్ణుడిని తృప్తిపరచడం తప్ప వాళ్ళకి ఇంకా వేరే ఏది కూడా వాళ్ళకి తెలియదు.
ఓకే. సో కాబట్టి రెండో లైన్ ఏం చెప్పున్నాను? శ్రీ చైతన్య మహాప్రభు ఉమ్, శిక్షాష్టకం ఉమ్, పేరిట ఈ శ్లోకాలను అందించినట్టుగాని ఉమ్. మనం శుద్ధ వైష్ణవుడు అవున వరకు శ్రీల రూపగోస్వామి ఉపదేశామృత గ్రంథాన్ని కింద మీకు చెప్పాను నాకు ఆల్రెడీ శిష్టాష్టకం ఆయన ఇచ్చాడు. సో దాన్ని వీళ్ళు బాగా విస్తరించి చేశారు వేరే వేరే పుస్తకాల రూపంలో. అల్టిమేట్ గా ఉపదేశామృతం ఎందుకు చేశారు? మన శుద్ధ వైష్ణవుల్ని చేయడానికి. నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్. ఆధ్యాత్మిక జీవితంలో మనస్సును ఇంద్రియాలను నియంత్రించుటయే మొదటి కర్తవ్యం. మనస్సును ఇంద్రియాలను నియంత్రించినప్పుడే ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించగలరు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రజో తమో గుణ ప్రవృత్తులలో నిమగ్నులై ఉంటారు. శీల రూప గోస్వామి ఉపదేశాలను అనుసరించి మానవుడు సత్వగుణ స్థితిని చేరుకోవాలి. అప్పుడే సాధింపవలసిన ప్రగతికి సంబంధించిన సమస్త విషయాలు బోధపడతాయి. సో ఇప్పుడు మనం మూడో పారాగ్రాఫ్ లోకి వచ్చినప్పుడు ఏమున్నాయి? నైపుణ్యత స్వీయ నైపుణ్యత అవసరం. ఎందుకు? మన స్వీయంగా మనం నిగ్రహించుకోవాలి, స్వీయంగా మనం నైపుణ్యం సంపాదించుకోవాలి. నిగ్రహించుకోవడానికి అంటే నిగ్రహించడంలో మనం నైపుణ్యం సంపాదించాలి. ఇంద్రియాలు నిగ్రహించుకోవడం, మనసు నిగ్రహించుకోవడంలో మనం నైపుణ్యం సంపాదించుకోవాలి ఇక్కడ స్వీయంగా, సొంతంగా. సో కాబట్టి నాకు చెప్పినట్టుగానే చైతన్య మహాప్రభు వాళ్ళకి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు రూపగోస్వామి వాళ్ళందరికీ. ఏంటది అని అంటే, ఒకటి స్వీయ సాక్షాత్కారం ద్వారా లీలలు అర్థం చేసుకోవడం, తెలుసుకుంటారు. అంటే వాళ్ళు లీలల్ని అర్థం చేసుకోవాలా, సాక్షాత్కారం ద్వారా వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు సాక్షాత్కారం పొందుతూ మిగతావన్నీ వాళ్ళు చేయాలి. రెండు ముఖ్యమైనటువంటి రెండు రకాలైన పుస్తకాలు వాళ్ళు రాయాలి. రెండు రకాల పుస్తకాలు రాయాలి వాళ్ళు. ముఖ్యంగా ఒకటి లీలాపరంగా పుస్తకాలు రాయాలా. రెండు సిద్ధాంతపరమైనటువంటి బోధనలు కూడా రాయాలి. సిద్ధాంతము కావాలి, లీలలో కావాలి. ఓకే. సిద్ధాంతం అంటే ఏంటి? ఫిలాసఫీ. లీలలు అంటే ఏంటి? చేసినటువంటి కార్యాలు. ఇప్పుడు భగవంతుడు గోవర్ధనగిరి ఎత్తడం అనేది ఒక లీల. ఆ లీల ఎందుకు చేయట్లేదని వెనకాల సిద్ధాంతం ఉంది. కాబట్టి సిద్ధాంతపరమైన పుస్తకాలు రాయాలి, అట్ ద సేమ్ టైం లీలా సంబంధ పుస్తకాలు కూడా రాయాలి. సో మనం కానీ గమనించుకుంటే ఆ, బెంగాలీలో వీళ్ళు మాక్సిమం రచనలన్నీ బెంగాలీలో ఉన్నాయి. ఇటువైపు వచ్చారనుకోండి, భారతదేశం వైపు వస్తే మొత్తం సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతంలో ఉండేటివి వీళ్ళకి తెలియదు, బెంగాలీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సంస్కృతం రాదు. అప్పుడు వీళ్ళు సిద్ధాంతం అది చేసుకోండి, సిద్ధాంతం అంతా సంస్కృతంలో ఉంది. ఏది? భాగవతం, వీటన్నిటిలో ఎన్ని ఉపనిషత్తులు, ఎంత సిద్ధాంతం ఉంది. వీళ్ళ బెంగాలీ వాళ్ళ దగ్గర అంతా ఏమున్నాయి? లీలలు మాత్రమే ఉన్నాయి. లీలలు కేవలం చెప్పుకుంటే, లీలలు మాత్రం చెప్పుకుంటే అది కేవలం లాస్ట్ అయిపోతే కథలు అయిపోతాయి. దాన్ని ఎవరు నమ్మే పరిస్థితికి వెళ్ళరు ఇంకా. ఇప్పుడు మన వాళ్ళు ఇంతకు ముందు సిద్ధాంత పరంగా లీలలు అర్థం చేస్తున్నారు కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకొని వాటిని పాటించారు వాళ్ళు. ఈరోజు మనం ఎందుకు పాటించట్లేదంటే మన వెనకాల మన సిద్ధాంతం తెలియదు, ఓన్లీ లీలలు మాత్రం. ఇప్పుడు మన పిల్లలు ఏమంటున్నారు? అయ్యండి ఒకటి కథలు అమ్మా, అవన్నీ ఆయన ఎవడు చూశాడు, ఇవన్నీ అయ్యి నిజమని ఎట్లా నమ్మాలి? ఎందుకంటే ఇప్పుడు సిద్ధాంతం కరువైంది ఇక్కడ. కేవలం కథలు మాత్రమే మిగిలినాయి. ఆ కథలే కొంతకాలం అయిన తర్వాత ఎవరు పెద్దగా వాటిని జరిగినాయి, అదొక చరిత్రని వాళ్ళు నమ్మరు. ఈ కట్టుకథలు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అది జరిగినటువంటి లీల ఆ స్థాయిలో ఉన్నాయి ఇక్కడ. నేను బాలుడు ఆ ఒక ఆమె పాలు తాగుతూ ప్రాణం తీయడం ఏంది? 2 రోజులు 3 రోజులు బిడ్డ ఎవడన్నా నమ్ముతాడా మామూలుగా అయితే? లేకపోతే తృణావృతుడిని ఆ స్థితికి తీసుకొని వెళ్ళి ఆయన- అది వీలవుతుందా? ఇప్పుడు ఆ సిద్ధాంతం లేదనుకోండి, అప్పుడు అందరూ ఏమనుకుంటారు వీటిల్ని?
కథలు ఎవడో రాశాడు మనల్ని మభ్యపెట్టడానికి, బాగున్నాయి కథలు పెట్టుకోండి అంటాడు. కానీ దాని వెనకాల అసలు కృష్ణుడు అనేటువంటి వ్యక్తి కదా, దేవాది దేవుడు అనేటువంటి సిద్ధాంతాన్ని మనం బలంగా చెప్పగలిగితే, అలాంటి ఒక దేవాది దేవుడు ఆయనకి కొండెక్కడం పెద్ద విషయమా? ఆయన ముల్లోకాలను సృష్టించి బ్రహ్మాండాలు సృష్టించే వ్యక్తికి గోధును ఎత్తడం పెద్ద విషయమా అనేటువంటి సిద్ధాంతాన్ని మనం బలంగా మనం చెప్పగలిగినప్పుడు, దాన్ని మనం నిరూపించగలిగినప్పుడు ఆయనకేముందో మరి పెద్ద విషయం కాదండి. ఇప్పుడు వెనకాల ఆ బ్యాకింగ్ లేదు, ఇప్పుడు సిద్ధాంతం బ్యాకింగ్ లేదు కాబట్టి ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది, కథలు ఉంటుంది. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, లీలాపరమైన పుస్తకాలు కావాలి అవి రాయమంటున్నారు. రెండోది సిద్ధాంతపరమైనటువంటి విషయాలు కూడా చదవాలి. సో వీళ్ళు ఏం చేశారు, బెంగాలీలో కొన్ని రాశారు వీళ్ళు, సో దట్ బెంగాలీ వాళ్ళకి అర్థం అవడానికి ఆ సంస్కృతంలో ఉన్న విషయాలు. బట్ బెంగాలీ వాళ్ళకి చైతన్య మహాప్రభు, తర్వాత కృష్ణుడు, అసలు ఆ వెనకాల ఉన్న సిద్ధాంతం ఏంటి అన్ని కూడా వీళ్ళకి ఇవ్వగలిగారు. ఎవరి వల్ల? గోస్వాముల వల్ల. కాబట్టి ఇక్కడ ఏమన్నారు, గోస్వాముల యొక్క సాహిత్యపరమైనటువంటి పుస్తకాలు అర్థం చేసుకోకుండా రాధాకృష్ణుల ఎలా అర్థం చేసుకోలేము. గోస్వాములు ఇచ్చినటువంటి పుస్తకాలు మనం చదవకపోతే మన రాధాకృష్ణ యొక్క లీలలు మనం అస్సలు అర్థం చేసుకోవాలి. మనకి ఎవరో ఒక పురుషుడు ఒక స్త్రీతో ఒక అక్రమ సంబంధమైనటువంటి చిత్రాన్ని ఇక్కడ పోర్ట్రే అవుతుంది. మనం గోస్వాములు ఇచ్చినటువంటి పుస్తకాలు లేదా ఆ సాహిత్యపరమైనటువంటి విషయాలు కానీ మనం అర్థం చేసుకోకపోతే, అంటే వీళ్ళ యొక్క సాహిత్యాల వల్ల మాత్రమే మనం రాధాకృష్ణ మధ్య ఉన్నటువంటి చాలా పవిత్రమైంది, అది సామాన్య వ్యక్తులు ఎవరు కూడా దీన్ని అనుసరించలేరు. సో వీళ్ళ మధ్య జరిగినటువంటి ఏదైతే ఆ లీలలు ఉన్నాయో, అది మన భౌతికపరమైనటువంటి మన మనసు మన బుద్ధితో మనం దీన్ని ఎప్పటికీ మనం అంచనా వేయలేము, మనం అర్థం చేసుకోలేము. ఇది ఖచ్చితంగా చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అది గోస్వాముల యొక్క లిటరసీ చదివితేనే రాధాకృష్ణుల యొక్క లీలల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే మనలో ఉన్న కామక్రోధ మన మసాలాల వల్ల, ఇప్పుడు మనమే చూస్తుంటాం, ఎవరైనా ఒక 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 ఆయన ఒక ఆమె ఉన్నారంటే వెంటనే మనం ఒక సంబంధంలోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాం. మన కనీసం అడగట్లేదు పక్కన చెల్లెలు ఉందా, అక్క ఉందా, లేకపోతే ఇంకేదైనా సంబంధం ఉందా మనకు ఆలోచించట్లే, చక్కని వెంటనే. అంటే మనలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అది? అలాంటి ఒక మనస్తత్వం ఉన్న మనకి రాధాకృష్ణులు ఎలా అర్థం చేసుకోవాలంటే, మనకి గోస్వాముల యొక్క సాహిత్యం చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆ శిల శిల ప్రభుపాదుల వారు మరియు నరోత్తమ దాసుల ఠాకూర్ వారి కీర్తనలో ఏం చెప్పబడ్డారంటే, రూప రఘునాథ పదే కబే ఆకూతి కబే హమ బురూబసే యుగల ప్రీతి. రూప రఘునాథ పదే అహ ఇబే ఆకుతి కబే హమ బరుబసే యుగల ప్రీతి. సో దీన్ని సేమ్ అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. బెంగాలీ ఇది బెంగాలీ. సో చైతన్య చైతన్యం అంతా ఈ ట్యూన్ లో వెళ్తుంటాయి అన్ని. సో గోస్వాములు వారు అందించినటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఆసక్తిగా ఉన్నప్పుడు మాత్రమే నేను రాధా మరియు కృష్ణుల ప్రేమ అనే వ్యవహారాన్ని అర్థం చేసుకోగలను. అంటే రూప రఘునాథుడు వాళ్ళు రాసినటువంటి ఈ యొక్క సాహిత్యాలని నేను అర్థం చేసుకుంటేనే, లేదా అర్థం చేసుకోవడానికి నేను ఆసక్తిగా ఉంటేనే, అప్పుడు మాత్రమే నాకు రాధాకృష్ణుల యొక్క ప్రేమ వ్యవహారాల్ని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే భాగవతం మనం అర్థం చేసుకోలేము అసలు.
భాగవతులు అసలు ఉందా రాధారాణి గురించి? ఉందా? కనీసం పేరు కూడా లేదు. ఎందుకు పేరు కూడా లేదు? రాధారాణి పేరు ఎందుకు లేదు అక్కడ? మనం రాధారాణి యొక్క స్థాయి కృష్ణుడి కంటే గొప్ప స్థితిలో పెడుతున్నాము, కానీ రాధా గురించి అసలు లేదు అక్కడ. ఎందుకు సుఖదేవ గోస్వామి రాధారాణి గురించి ఎందుకు చెప్పలేదు భాగవతం? మరి వాళ్ళు పెట్టబోతే మనం ఎట్లా తెలుసుకోవాలా? నేను స్థాయికి వచ్చాను ఇప్పుడు, దాంట్లో లేదే. ఎందుకంటే సుఖదేవ గోస్వామి కూడా ఆ, రాధారాణి అమ్మవారి గురించి కానీ రాధన పదం వాడాడు అనుకోండి, ఆయన అసలు ఈ స్థితిలో ఉండలేడు ఇంకా. సుఖదేవ గోస్వామి ఆయన రాధారాణి అనే అనే మాట పలికితే ఇంకా ఆడి నుంచి ఆయన ఆనందంతో, పరమానందంతో తబ్బుబ్బైపోయేసి ఆయనకి నోటి నుంచి ఇంకా మాట రాదు ఇంకా. అంటే అలాంటి ఒక స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మరి ఆయన ఆ స్థితిలోకి వెళ్తే నెక్స్ట్ భాగవతం ఎవరు చెప్తారు ఇంకా? అందువల్ల అతి కష్టమే దాన్ని అంచుకుంటాడు అనమాట లోపల, అది బయటికి రాని, రాధారాణి యొక్క నామం బయటికి రాని సూర్య కోసం. అందువల్ల ఎక్కడ కూడా కనీసం ఆ పేరు కూడా బయటికి రాదు. అందువల్ల అలాంటి ఒక రాధాకృష్ణ యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా గౌడీయ వైష్ణవ పుస్తకాల్లో రావాల్సింది. అంటే గౌడీయ వైష్ణవ పుస్తకాలు ఎవరు రాశారు? గోస్వాములు రాశారు. అక్కడికి వస్తే గాని వీళ్ళని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఎంతసేపు రాధాకృష్ణ ప్రేమ, రాధాకృష్ణ ప్రేమ, వీడి గురించే గొప్పనే చెప్తాను. ఎందుకంటే దానికోసమే మనం ఉన్నాం ఇక్కడ. అది కావాలని ఇక్కడ ఉన్నాం మనం. అంతిమంగా ఆ ప్రేమ మనకు దక్కాలని వీరంతా కష్టపడుతున్నాం ఇక్కడ. అది దొరకనే మన ఈరోజు పుచ్చిపట్టినట్టుగా వాటి వెనకాల వీటి వెనకాల మనం పరిగిస్తా ఉన్నాం. నాకు కానీ దొరికింది అనుకోండి, నేను ఇంకా వీటి గురించి ఏది పట్టించుకోవాల్సిన అవసరం, ఎందుకంటే నా కడుపు నిండిపోతుంది, నా మనసు నిండిపోతుంది. నేను దేనికోసం నేను పాకులాడను, నేను దేనికోసం నేను తపన పడను. ఇంకా కావాల్సింది తృప్తిగా ఫుల్ మీల్స్ తీసుకోండి. అంతకంటే నేను ఉదాహరణ నేను చెప్పలేను. అక్కడితో ఫుల్ అయిపోతుంది. అది నాకు కావాలి అంటే నేను గోస్వామి యొక్క ఇంట్రెస్ట్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి, వాటిని పాటించాలి. అప్పుడు నాకు దొరుకుతుంది. ఎందుకు? సో మనం చేసేటివన్నీ వాటిలో భాగమే, కానీ చేసేది ఇంకొంచెం సిన్సియర్ గా, ఇంకొంచెం శ్రద్ధగా చేస్తే మనకి ఇవి ఆటోమేటిక్ గా రావడం ప్రారంభం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకున్న థర్డ్ పారాగ్రాఫ్ నెక్స్ట్ వీక్ చూస్తాం. ఓకేనా? స్వీయ నియంత్రణ గురించి. నామశకంతో